మా పెద్దోడు అస్సలు ఇన్నొద్దులు ఫోనే ముట్టకపోయేదక్క. ఆడేందో అని చదివేందో అన్నట్టుండే. ఈ నడుమ ఏమైందో ఏమో గాని ఊకే ఫోన్లోనే తలకాయ పెడుతుండు. అరే గేములు గిట్లా ఆడుతుండా అని చూస్తే ఏం లేదు. అస్సలు ముచ్చట తెలిసి పరిశాన్ అయినా. మా బిడ్డ సుత అంతేనే, ఫోన్కు ఆమెడ దూరం ఉండేది. ఈ నడుమ ఫోన్ పట్టుకొని ఇడుస్తలేదు. ఫేస్బుక్కో ఇన్స్టానో తెరిచిందా అని చూసినా అదేం లేదు. ఇంతకు వాళ్ళు ఏం చేస్తుర్రు కావచ్చు అంటారా? ఈ ముచ్చట చూస్తే మీకే తెలుస్తుంది. అట్లా అని అందరు ఈళ్ళ లెక్కన ఉంటారనుకోవద్దుల్లో. ఈ నడమ ఒయ్యిలు చదువుడు బగ్గ పెరిగిందుల్లో కమ్మలు చదివేస్తున్నారు. కాకుంటే లైబ్రరీలా కాదు, ఫోన్లా. హౌ ఒయ్యిలు సుత ఆన్లైన్ అయినాయి. మరి సందమామ కథల కాంచి సైన్స్ పాఠాల దాకా ఏది కావాలన్నా ఆన్లైన్లోనే దొరుకుతుంది. ఫోన్లకు దించుకునుడు ముత్తమంతసేపు చదువుడు. ఒకప్పుడు రచయితలో కవులో ఒయిల్ రాసిండ్రా అంటే ప్రింట్ చేస్తోళ్ళ కాడికి పోయి ముద్ర కొట్టించి పెద్ద పెద్దలతోటి బయటికి ఇడ్చేది. మార్కెట్లో ఆడాడ కనబడితే పబ్లిక్ కొనుక్కొని చదివేది. డిమాండ్ మంచిగుంటే ఎక్కువ కాపీలు పోయేది. అయ్యో గా ఒయిల్ కావాలి ఎట్లా అని ఆడాడ దేవులాడేది. ఇప్పుడు గదంతా ఏం లేదుల్లా, ఆన్లైన్లతోటి అందరికి ఫాయిదా అవుతున్నదట. ఇప్పుడు బుక్ అంటే ఇప్పుడు మీరు కొన్నా నేను కొన్నా దానికోసం ఒక కాపీ ప్రింట్ చేయాలి. కానీ ఇక్కడ ఒక్కసారి పెట్టేసిన తర్వాత దానికి కాస్ట్ ఉండదు. సో అందుకని కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఫోన్ల గ్యాప్ దించుకుంటే చాలుల్లా ఎన్నంటన్ని పుస్తకాలు చదువుకోవచ్చు. హే చదివేంత తీర్వాట మాకేడుందంటే రేడియోలో ముచ్చట్లిన్నట్టు చదివినిపించే ఈకమతి కూడా ఉన్నది. కాకుంటే ఏడాదికి గింతని ఛార్జ్ పెట్టిర్రు. ఇప్పుడు ఒక ఆఫర్ నడుస్తుంది 199 రూపీస్కి 1 yearకి మీరు అన్లిమిటెడ్ బుక్స్. ఇప్పుడు ఎలా అయితే మీరు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఎన్ని సినిమాలు కావాలంటే అన్ని చూడొచ్చు, అలాగే 199 రూపీస్ కడితే మీరు మొత్తం ఎన్ని బుక్స్ అయినా చదవచ్చు. గదన్నట్టు టీవీలా ఓటీటీకి పైసలు కట్టి సినిమాలు చూసినట్టు ఓయిల్ చదవచ్చు, వినొచ్చు. గిట్లనే టూర్లకు పోతేనో ఊర్ల ప్రయాణం పోతేనో మొత్తం అంతసేపు చదివితే మనసుకు అట్లా కొంత నిమ్మలం అనిపిస్తది. పుస్తకాలంటే కాయిస్ చేసేటోళ్ళు గీ ఉపాయం చేయుర్రిగా.